సూట్ కేసు కంపెనీలు తీసుకొచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మండిపడ్డారు. కాకినాడ జనసేన కార్యాలయంలో నానాజీ విలేకరులతో మాట్లాడారు. అసత్య ప్రచారాలతో ఎన్ఆర్ఐ పెట్టుబడులు ఆపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని నానాజీ మండిపడ్డారు. కాకినాడ బీచ్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మే 2, 3, 4 తేదీలలో కబడ్డీ పోటీలు జరుగుతాయని పంతం నానాజీ చెప్పారు. సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది. మేము ఎన్నికై మా కూటమి ప్రభుత్వం ఎన్నికై ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు, కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నారు. ఏకంగా ఎప్పుడు 1%, 2% తేడాలో ఎవరన్నా నగరం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలో జరుగుతుంది. అటువంటి 10% తోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా. ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం